టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు వైఎస్ఆర్సీపీలో చేరారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను కలిశారు గొల్లపల్లి సూర్యారావు. ఈ సందర్భంగా ఆయన పార్టీలోకి ఆహ్వానించారు. గొల్లపల్లి సూర్యారావుతో పాటు పి గన్నవరానికి చెందిన టీడీపీ నేత నేలపూడి స్టాలిన్ బాబు కూడా వైఎస్ఆర్సీపీలో చేరారు. ప్రజలకు సంక్షేమం అందించాలన్నదే లక్ష్యంగా సీఎం జగన్ చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని గొల్లపల్లి సూర్యారావు అన్నారు. టీడీపీలో టికెట్ ఇవ్వకుండా తనను గెంటేసినంత పనిచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దుర్మార్గమైనటువంటి ఆలోచనతో అటు లోకేష్ బాబు కానీ ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు గారు కానీ చాలా నిర్లక్ష్యమైనటువంటి పరిస్థితులు నా పట్ల చూపించడమే కాకుండా ఏం తప్పు చేశాను నేను? ఇంత పెద్దవాడిగా ఇంత అనుభవం కలిగినటువంటి వాడిగా ఉన్నటువంటి నేను ఎండనక కొండనక ఆర్థిక ఇబ్బందులు ఒక ప్రక్కన ఉన్నప్పటికీ పార్టీకి చిన్న ఇబ్బంది రాకుండా పార్టీని ఆకాశం అంత ఎత్తి తీసుకెళ్ళాను నేను రాజోల్ నియోజకవర్గాన్ని. అలాంటి సందర్భంలో నాకు ఆయన ఇచ్చినటువంటి మర్యాద నా మెడ మీద చెయ్యి గెంటేసాడంటే ఇది ఏ రకంగా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక నేను బాధపడుతున్నటువంటి సందర్భాల్లో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి కార్యకర్తలు నాయకులు నా బాధను గమనించినటువంటి ఆ ప్రాంత ప్రజలందరూ ఒకసారి మేము ఉన్నాం, ఈ పార్టీ మీది, మీ ఇంటికి మీరు వచ్చారు, మీరు రండి పనిచేయండి, నేను ఉన్నాను అన్నటువంటి ఒక భరోసా, ఒక ధైర్యాన్ని, ఒక ఆత్మవిశ్వాసాన్ని వారి మాటల ద్వారా మాకు చూపించినప్పుడు చాలా ఆనందం కలిగింది.